పొలిటికోస్ నగారాకి స్వాగతం. ఈ నగారా నుంచి మేము మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తూ ఉంటాం. విని ఆనందించండి. ఇవాళ మొదటి సంచిక ఇది. ఇందులో అసలు హైదరాబాద్ ఎక్కడ మొదలైంది లేదా హైదరాబాద్ ఎక్కడ మొదలవుతుంది దీని గురించి మనం మాట్లాడదాం. హైదరాబాద్ నగరం మొదలయ్యే చోటని 0 మైల్ స్టోన్ అని అంటారు. అయితే ఈ మైల్ స్టోన్ ఎక్కడ ఉంది, ఎలా ఏర్పాటు చేశారు, ఈ వివరాలు మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి కొద్ది ముందు మనం అసలు చరిత్రలోకి వెళితే ఈ ప్రాంతాన్ని కాకతీయులు 1330 దాదాపు ఆ ప్రాంతం వరకు పరిపాలించారు. కాకతీయుల తర్వాత బహమనీ సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు ఏలికలోకి వచ్చింది హైదరాబాద్. వీళ్ళ ఏలుబడిలో కుతుబ్ షాహీలు ముందుగా వచ్చి ఇక్కడ తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. అందులో భాగంగానే 1504లో హైదరాబాద్ మహానగరాన్ని వాళ్ళు స్థాపించారు. అది కులీ కుతుబ్ షా. అప్పటి నుంచి దీన్ని హైదరాబాద్గా పేరుంది. అక్కడి నుంచి మనం చరిత్రను చెప్పుకుందాం. అయితే ఈ హైదరాబాద్ నగరం ఎక్కడ మొదలవుతుంది అన్నదాగా ప్రశ్న. ఇది ఇప్పుడు మనం చూస్తే అప్పటికి ఇప్పటికి అంటే 1504 నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 420 సంవత్సరాల ఇంకా పైన ఉన్నటువంటి ఈ నగరంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకవైపున ఇనార్బెట్ మాల్, ఇటువైపు షామీర్పేట్, అటువైపు శంషాబాద్, ఇంకోవైపు ఎల్బీ నగర్ ఇంతలా విస్తరించిపోయింది, ఇంకా విస్తరిస్తూనే ఉంది. అయితే హైదరాబాద్ మొదలు కదా మనం కనుక్కోవాలనుకున్నది. 7వ నిజాం వచ్చే టైంకి బ్రిటిష్ వాళ్ళు అప్పటికే నాగరికతని హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేశారు, పరిచయం చేశారు. అందులో భాగంగానే మనకి రైలు సౌకర్యాలు, బస్ సౌకర్యాలు, తపాలా సౌకర్యాలు, అనేక సౌకర్యాలు ఇచ్చారు. దాంతోపాటే మ్యాప్లు వేయడము, తర్వాత ఈ మైల్ స్టోన్స్ అంటే మైలురాళ్ళని పాత్ర ఇలాంటివన్నీ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అంటే 0 మైల్ స్టోన్ ఎక్కడ పాతాలి అనేది ఒక సమస్యగా వచ్చింది. అప్పుడు ఏమని నిర్ణయించారంటే అప్పట్లో టౌన్ హాల్ అని ఒకటి ఉండేది. ఆ టౌన్ హాల్లో హైదరాబాద్కి చెందినటువంటి అంటే హైదరాబాద్ సంస్థానం అంటే ఇప్పుడున్న తెలంగాణ, అటు మరాఠవాడ, ఇటు గుల్బర్గా మొదలగు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కలిపి హైదరాబాద్ రాజ్యం, స్టేట్. సో అనేక మంది వచ్చి మాట్లాడుకోవడానికి టౌన్ హాల్లో కూడా నిర్మించారు. ఆ టౌన్ హాల్కి ఎదురుకుండా ఈ సిటీ మొదలవుతుందని అక్కడ 0 మైల్ స్టోన్ని పాతారు. ఆ టౌన్ హాలే కాలాంతరంలో అసెంబ్లీగా ఇప్పుడు ఉంది. ఈ అసెంబ్లీకి ఎదురుకుండా అంటే ఆల్ ఇండియా రేడియో పక్కగా ఈ 0 మైల్ స్టోన్ ఇదివరకు ఉండేది. అది నేను పాతగా ఒక పత్రికలో రాసినప్పుడు తీసినటువంటి చిత్రం. ఆ బొమ్మ అంత బాగా లేదు, బట్ స్టిల్ నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఏమైందంటే ఇది అప్పట్లో గ్రెనైట్ రాళ్ళ మీద రాస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ మెట్రో రావడం వల్ల ఆ రాయిని అక్కడి నుంచి తొలగించి ఇంకొంచెం యువతలకి అంటే ఆల్ ఇండియా రేడియోకి ఇటుపక్క స్లాబ్, సిమెంట్ స్లాబ్ తోటి వేశారు. ఎస్, ఇది హైదరాబాద్ యొక్క స్టార్టింగ్ పాయింట్. అంటే అసెంబ్లీకి ఎదురుకుండా ఈ హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది. అంటే మనము హైదరాబాద్ 270 కిలోమీటర్లు, హైదరాబాద్ 600 కిలోమీటర్లు, ఆ హైదరాబాద్ 74 కిలోమీటర్లు అని రాళ్ళు చూస్తూ ఉంటాం. అయితే ఆ 70 మైళ్ళు ఎక్కడికి వచ్చి ఆగుతుంది అంటే కరెక్టే ఇక్కడికి ఆగుతుంది, లేదా ఇక్కడి నుంచి కొలిస్తే ఆ దూరం అక్కడికి అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ 0 మైల్ స్టోన్. ఇది ఈనాటి విశేషం. హైదరాబాద్ మహానగరం సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. మరికొన్ని ఆసక్తికర విషయాలతోటి నగారాలో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.